రీతిగా దేవుని దృష్టికి తప్పిదం చేస్తూ వచ్చాడో, దేవుని దృష్టికి దూరముగా ఉంటూ వచ్చాడో, దేవుని కూడా ఆస్కారం రక్షించబడినప్పటికీ కూడా లోకంలో జీవించడం బట్టి అనేక రీతిలుగా దేవుని చిత్తములకు దూరముగా ఉంటూ వస్తాం. కాబట్టి ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతూ భాగం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని ఆలాపన చేసి ఆరట్టును తిని ఆ పాత్రలు. సో బలవలు సమీపిస్తున్న నీవు నేను మనం పరీక్షించుకోవాలి. సో దావీదు తను ఏ రీతిగా దేవుని దృష్టికి ఆయస్కరంగా జీవిస్తూ వచ్చాడో ఒక 5 భాగములు మీకు జ్ఞాపకం తీసుకురావాలని నిశ్చయించున్నాను. మొట్టమొదటిగా చూడండి, 2వ సమూయేలు 11వ అధ్యాయం. 2వ సమూయేలు 11వ అధ్యాయం, పేజ్ నెంబర్ 260. 2వ సమూయేలు 17వ అధ్యాయం, క్షమించండి 11వ అధ్యాయం 1వ వచనం. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యోవాబును అతని వారు ఇశ్రాయేలును పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసి అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. చూడండి, ఇక్కడ దావీదు మొట్టమొదటిగా ఏం చేస్తూ వచ్చాడంటే, ఆయన వెళ్ళవలసిన రాజుగా యుద్ధమునకు వెళ్ళవలసిన తెలుసు కదండి. మనకి రాజులు అంటే యుద్ధం చేసేవాడు. ప్రధానంగా రాజు ఉంటాడు యుద్ధ భూమిలో. రాజు ప్రధానమైనటువంటి భూమికి పోషిస్తాడు. సో అలాంటి దావీదు రాజు ఇంటి కూడా ఏం చేస్తూ వచ్చాడు, దావీదు యెరూషలేము నుండి నిలిచి ఉంటూ వచ్చాడు. సో కాబట్టి ఇక్కడ మొట్టమొదటి స్థలంకు మనం ఏమని చెప్పవచ్చు అంటే, దావీదు నిలిచి ఉన్న స్థలం రాంగ్ ప్లేస్ లో ఉంటూ వచ్చాడు. ఆయన యుద్ధ భూమిలో ఉండాలి, అయితే యెరూషలేములో ఉంటూ వచ్చాడు. సో మొట్టమొదటిగా ఆయన దేవుని చిత్తమునకు ఆయస్కరంగా ఉంటూ వచ్చినటువంటి సందర్భం ఏంటంటే, ఈ స్టూడ్ ఇన్ ది రాంగ్ ప్లేస్. ఒక నిలవకూడని స్థలంలో నిలుస్తూ వచ్చు. నిలవకూడని స్థలం అంటే ఆయన యెరూషలేములో ఉండకూడదు. రాజు అయినటువంటి దావీదు సైన్యంతో కలిసి వాళ్ళు మోయాబులను సంహరించడానికి యుద్ధభూమికి వెళ్ళినప్పుడు రాజు వారికి ముందుగా ఉన్నారు. అయితే ఈ స్టూడ్ ఇన్ ది రాంగ్ ప్లేస్. ఆయన ఏమంటాడు, ఉండకూడని స్థలంలో ఉంటూ వచ్చాడు. అందుకే చూసినట్లయితే రాజు ముందుగా వెళ్ళవలసిన సందర్భం సామెతల గ్రంథం 31వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ సామెతల గ్రంథం అంటే ముందు రాజు ఎక్కడ నిలవాలనే దానికి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 31వ వచనం తీసిన వాళ్ళు చదవటానికి చాలండి. తన సైన్యములకు ముందు నడుస్తున్న రాజు. రాజు ఎప్పుడు కూడా సైన్యములకు ముందుండాలని. మనకు తెలుసు, భారతదేశంలో అనేకమైనటువంటి సైన్యములు ఉన్నాయి. 3 ప్రత్యేకమైనటువంటి విభాగాలు ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్, అది వాయుసేన అంటారు. ఆర్మడ్ ఫోర్స్, భూతలం మీద యుద్ధం చేస్తారు. నేవీ ఫోర్స్, సముద్ర భాగంలో వారు యుద్ధం చేసేవాడు. వీరందరిలో ఆయా ర్యాంకులను బట్టి కమాండర్స్, మేజర్స్, అట్లా ఆర్మీ చీఫ్, అడ్మిరల్, ఇట్లా అనేకమైనటువంటి వాడు. మాకు కూడా విజ్ఞానంలో నేను జాయిన్ అయినప్పటి నుంచి లాస్ట్ ఇయర్ వరకు కూడా ఒక రిజిస్ట్రార్ ఉన్నాడు. ఆయన ర్యాంక్ ఏంటంటే కమోడర్ ఎంఎస్ రఘునాథన్, డాక్టర్, కమోడర్, డాక్టర్. వాళ్ళ డాక్టరేట్ కంటే పిహెచ్డి కంటే కమోడర్ పిలిపించుకోవడం వాళ్ళ సైనిక ర్యాంక్ కి వాళ్ళు ప్రాధాన్యత చూపించేవారు. కమోడర్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ అని తమిళ ఆయన రిజిస్ట్రార్ గా చేశాడు. సో ఆయా ర్యాంకులు ఉంటూ వస్తాయి సైన్యంలో. మేజర్, తర్వాత కల్నల్, ఇట్లా ర్యాంకులు ఉంటూ వస్తాయి. అయితే వీళ్ళందరిలో కూడా యుద్ధ భూమిలో మెయిన్ ఎవరు ఉంటారంటే సైనికులు ఉంటారు, అడ్మిరల్ వాళ్ళు ఉంటారు. సో ప్రధానమైన భూమిక పోషించే వారు ఉంటారు. సో సైనికులు వారిని ఫాలో అయ్యారు ఉంటారు. అయితే ఈ దినాల్లో ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్, అయితే ఆ దినాల్లో ఉన్న డిఫెన్స్ సిస్టమ్ ఏంటంటే రాజే ప్రధాన భూమిక పోషిస్తారు. సో రాజుని ఫాలో అవుతుంటారు. అనే సామెతలు తన సైన్యముకు ముందు నడుచున్న రాజు అంటారు. అయితే దావీదు ఆ రీతిగా జరగలేదండి. ఏం చేస్తూ వచ్చాడు, స్వతంత్ర కాలం రాజులు యుద్ధముకు బయలుదేరు సమయమున దావీదు మోయాబు అతని వారిని ఇశ్రాయేలును పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసి అయితే దావీదు యెరూషలేమునందు నిలిచి ఉన్నాడు. సో దావీదు ఈ స్టూడ్ ఇన్ ద రాంగ్ ప్లేస్. ఆయన యుద్ధ భూమిలో ఉండాలి, అయితే
ఎక్కడుంటూ వచ్చాడు, యెరూషలేము నందు నిలిచినట్టు వచ్చాడు. సో నువ్వు రాంగ్ ప్లేస్ లో ఉంటే ఏం చేస్తావు అంటే ఆబ్వియస్ గా రాంగ్ ప్లాన్స్, రాంగ్ యాక్టివిటీస్ ఉంటాయి. చూడండి, అందుకని ఈ రాంగ్ ప్లేస్ లో ఉన్నటువంటి ఒక ఇతరుని జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంలో ముందు కొనసాగముందు. మొట్టమొదటి వ్యక్తి లూకాసు వార్త 15 అధ్యాయం 13 వచనం. లూకాసు వార్త సెయింట్ లూక్ చాప్టర్ 15 verse 13. ఆ ఆ ఆ ఆ చూడండి, అతను దుర్వ్యాపారాలు చేసి వచ్చాడు. అతను ఇంటి ఉండవలసిన ఒక వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడు? చిన్న కుమారుడు స్టోరీ మనకు అనేక పర్యాయాలు జ్ఞాపకం చేయబడుతుంది. సండే స్కూల్లో వాళ్ళకు కూడా మనం బోధిస్తూ వస్తాం. ఇక్కడ ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. ఆయన ఆస్తిపరుడు. అయితే సో ఈ దినాల్లో ఎన్నో నేను చూస్తూ వచ్చాను జడ్జిమెంట్ కూడా. సో కుటుంబంలో తండ్రి ఆస్తి లేదా కుటుంబంలో ఆస్తి కుమారుడికి ఎంత హక్కు ఉంటుందో కూతురికి కూడా హక్కు ఉంటుందని ఒక హైకోర్టు, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే మనం దాని గురించి లీగల్ విషయాలు మాట్లాడడం, కానీ సందర్భం ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి 2 కుమారుడికి వాటా వస్తుంది. చిన్న కుమారుడు ఏం చేస్తూ వచ్చాడు? నాకు వచ్చే భాగం నాకు ఇవ్వండి అని తండ్రి వద్ద ఏం చేస్తూ వచ్చాడు? ఆ భాగం తీసుకొని ఏం చేస్తూ వచ్చాడు? తను ఎక్కడుంటూ వచ్చాడు? చదవండి సిస్టర్. కొన్ని దినములు అయిన తర్వాత ఆ చిన్నవాడు సమస్తం కూర్చుకొని దూరదేశంలోకి ప్రయాణమై, తండ్రి ఏంటో ఉండాల్సిన వాడు ఏం చేస్తూ వచ్చాడు? దూరదేశంలోకి వెళ్తూ వచ్చాడు. తర్వాత నష్టం అదంతా మనకు తెలుసు, మనం దాన్ని చూడం. కాబట్టి ఈ మొట్టమొదటి వ్యక్తి ప్రాడిగల్ సన్, చచ్చిపోయిన కుమారుడు, రాంగ్ ప్లేస్. ఆ తండ్రి ఇంట్లో ఉండాల్సిన వాడు, ఎందుకంటే అనేక మంది నౌకరులు, ఆ రాజభోగం అదంతా అనుభవించవలసిన వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడు? తన యొక్క దురాలోచన బట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? రాంగ్ ప్లేస్కి వెళ్ళి దుర్వ్యాపారం చేసి అంత సమస్తం పోగొట్టుకొని చివరికి పందులు తినే పొట్టు తినవలసిన పరిస్థితికి వచ్చాడు. సో ఈ స్టూడ్ ఇన్ ది రాంగ్ ప్లేస్. ఎక్కడైతే దేవుని ఇంట్లో నౌకరుల సమక్షంలో ఉండవలసిన వాడు పందులు మేత వేసే పరిస్థితిలోకి వచ్చాడు. సో ఇంకో వ్యక్తి కూడా రాంగ్ ప్లేస్ లో ఉంటూ వచ్చాడు. ఎవరో వ్యక్తి? యోనా. చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మాట చూస్తాం. యోనా చాప్టర్ 1. చాలండి, ఇది మనకు బాగా పరిచయం. యోనా ప్రవక్త. సో అక్కడ నినివే పట్టణ ప్రజల యొక్క మొర దేవుడు ఆలకించి యోనాను ఏం చేస్తాడంటే, నువ్వు నినివే పట్టణకు పోమని ఆజ్ఞిస్తాడు. అయితే దేవుని సన్నిధిని విడి ఏం చేస్తున్నాడు అండి? సో తార్షీషుకి వెళ్ళే ఓడను ఎక్కుతాడు. సో తను కూడా తను ఉండవలసిన స్థలము దేవుని సన్నిధిలో ఉండాలి. అదే దేవుని సన్నిధి నుండి విడిచిపెట్టవచ్చు. దాని ద్వారా ఎంత నష్టం పొందుతూ వచ్చారో తెలుసు కదండి. ఓడంతా గందరగోళం అవుతూ వచ్చింది. వాళ్ళకున్న సమస్త కూరగాయలన్నీ కూడా పడవేసి వారికి నచ్చినటువంటి దేవుళ్ళని ప్రార్థిస్తూ వస్తారు. ఈయన గాఢ నిద్రలో ఉంటాడు. ఇతను తట్టి మూర్ఖుడా, ఈ దేవుడిని ప్రార్థించి మనం చనిపోకుండా అంటారు. అయితే నా నుండే ఇది జరిగింది కాబట్టి నన్ను ఈ సముద్రంలో పడవేయండి, మీకేమవుతుంది? నెమ్మది కలుగుతుందని చెప్తారు. సో దేవుడు నమ్మదగిన వాడు కదండి, తనను సంహరింపలేదు. ఒక చేప గర్భంలో ఉండి ఒటికి తేయబడి తర్వాత అనేక మందికి ఆశీర్వాదంగా మారుతూ వచ్చారు. సో ఇక్కడ సందర్భం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి యోనా ఏం చేస్తూ వచ్చాడు? తార్షీషుకి వెళ్ళేటువంటి ఓడనెక్కుతూ వచ్చాడు. దావీదు కూడా యుద్ధభూములో ఉండవలసిన దావీదు ఏం చేస్తూ వచ్చాడు? యెరూషలేములో ఉంటూ వచ్చాడు. దాని ద్వారా అనేకమైన నష్టములు పొందుతూ వచ్చాడు. సో మొట్టమొదటిగా దావీదు దేవుని దృష్టికి ఆయస్కరంగా జీవించడం ఏంటంటే రాంగ్ ప్లేస్. ఈ స్టూడ్ ఇన్ ది రాంగ్ ప్లేస్. అది మొట్టమొదటి అనుభవం. రెండవ అనుభవం రండి, అదే 2వ సమూయేలు 11వ అధ్యాయం 27వ వచనం. 2వ సమూయేలు. సో చూడండి, సో ఇక్కడ 2వ సందర్భం చూసినట్లయితే ఏం చేస్తూ వచ్చాడు? సో ఊరియా యుద్ధభూమిలో ఉన్నాడు. సో తన భార్యను ఇదేం చేస్తూ వచ్చాడు? తీసుకొస్తూ వచ్చాడు. ఇక్కడ ఏం చేస్తాడు? 2వ చెడు అంటే రాంగ్ ప్లాన్ ఏంటంటే చెడు దేవుని దృష్టికి ఆయస్కరంగా
ఏ రీతిగా ఉంటూ వచ్చాడంటే రాంగ్ తలంపు రాంగ్ ప్లాన్స్ చేస్తూ వచ్చాడు. అందుని బట్టి ఏం చేస్తూ వచ్చాడు? మరొక సిస్టర్. చాలండి. సో దావీదు దేవుని దృష్టికి ఆయస్కరంగా చేస్తాడు. అందుకే రెండో భాగం చూస్తున్నాడు. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కారంగా ఉండదు. సో దేవుని దృష్టికి దుష్కారంగా చేసినట్టు ఏంటంటే ఈ ప్రిపేర్డ్ లాంగ్ ప్లాన్, అంటే దేవుని దృష్టికి చెడ్డ తలంపుల్ని ఆయన ప్లాన్ చేస్తూ వచ్చాడు. సో ఏం ప్లాన్ చేస్తూ వచ్చాడో మనకు తెలుసు అనమాట. అందుకని సామెతలు చూసినట్టు 14వ అధ్యాయం, సామెతలు 14:22, సామెతలు Proverbs chapter 14:22. సో మేలు కల్పించేవారు. అయితే ఇక్కడ సో రాంగ్ వికెట్ ప్లాన్స్ కలిగి ఉంటూ వచ్చాడు దావీదు. దాన్ని బట్టి ఏం చేస్తూ వచ్చాడు? తను ఎంతో నష్టం పొందుతూ వచ్చాడు. తర్వాత భాగంలో చూస్తూ వస్తాం. సో కాబట్టి రెండవది ఏంటంటే మొట్టమొదటిగా రాంగ్ ప్లేస్ లో ఉంటూ వచ్చాడు. రెండవదిగా రాంగ్ ప్రణాళికలు రచిస్తూ వచ్చాడు. దాన్ని బట్టి ఏం చేస్తూ వచ్చాడు? యెహోవాకి దుష్కారం చేసిన వాడిగా ఉంటూ వచ్చాడు. అందుకని చివరి రెండో భాగం చూసినట్లయితే 27 యెహోవా దుష్కార్యముగా ఉంటూ వచ్చింది. సో దుష్కార్యం దేవునికి. సో దేవుడు ఏ రీతిగా తీసుకొచ్చాడని దావీదుని కుటుంబంలో తృణీకరింపబడిన వాడు, చివరవాడు, గొర్రెలు కాసుకునేవాడు, ఒకప్పుడు ఇంట్లో లెక్క యెష్షయి కుమారుడు లెక్క అంటే తృణీకరింపబడిన వాడు. అలాంటి సమయం వ్యక్తి ప్రవర్తించినప్పుడు మీ కుమారుడు నిండి అన్నప్పుడు ఇంకొకడు ఉన్నాడు గొర్రెల కాసుకుడు, అంటే తృణీకరింపబడిన వాడు. అలాంటి తృణీకరింపబడిన వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు అభిషేకించి ఇశ్రాయేలుకు రాజుగా చేస్తూ వచ్చాడు. ఆ రాజుగా చేసినటువంటి ఆ వ్యక్తిని ఏం చేయాల్సిన వాడు? యుద్ధభూమిలో ఉండవలసిన వాడు రాంగ్ ఉండవలసిన స్థలంలో కాకుండా యుద్ధభూమిలో యెరూషలేములో ఉండి రాంగ్ ప్రణాళికను రచిస్తూ వచ్చాడు. యెహోవా దృష్టికి ఆయుష్కరంగా జీవిస్తూ వచ్చాడు. నీవు నేను కూడా అనేక రీతిగా ఈ లోకంలో రాంగ్ ప్రణాళికలు రచించుకుంటూ వచ్చాము, రాంగ్ ప్లేస్ లో ఉంటూ వచ్చాము. ఈ మధ్యాహ్న కాలం ప్రభు వలన సమీపిస్తున్న నీవు నేను జ్ఞాపకం చేయబడుతూ వచ్చాం. అందుకనే కాబట్టి ప్రతి మనిషి తను తాను పరీక్షించుకోవాలని, నువ్వు ఏ స్థలంలో నుంచి వచ్చావు, ఏ ప్రణాళికలు రచిస్తున్నావో నిన్ను నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది దావీదు చేసేటువంటి రెండవ దుష్కార్యం అంటే చాలా భయంకరమైన వికెడ్ అంటారు. వికెడ్ యాక్ట్ దుష్కార్యం చేస్తూ వచ్చాడు. అందుకనే ఆది కాండంలో కూడా ఒక సందర్భం జ్ఞాపకం చేస్తుంది ఏ రీతిగా వాడు వికెట్ ప్లాన్స్ రచిస్తూ వచ్చారు. ఆది కాండం 11వ అధ్యాయం 1 నుండి 9 భాగాలు చదివినట్టు 9వ వచనం చదువుతాం ప్రాముఖ్యంగా. మీరు ఇంటికి వెళ్ళినా 1 నుంచి 9 చదవండి. 9వ వచనం చదవండి సిస్టర్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి సందర్భం బాగా పరిచయమైన సందర్భం. వారు ఏం చేస్తూ వచ్చారంటే నోవాహు సంతతి వారి కొరకు ఒక రమ్యమైన పట్టణం కట్టుకోరు. వారంతా ఒకే భాష మాట్లాడి ఒకే ప్రాంతంలో ఉండేవారు. వారి కొరకు ఒక పట్టణం కట్టుకోవాలని రాంగ్ ప్రణాళిక దేవుని దృష్టికి వ్యతిరేకంగా ప్రణాళిక రచిస్తూ వచ్చారు. లేదా టవర్ ఆఫ్ బాబేల్ అంటారు ఇంగ్లీష్ తర్జుమాలు. ఆ పట్టణం కట్టుకోవాలనుకున్నప్పుడు దేవుడు వారి యొక్క ప్రణాళికని నిర్మూలన చేసేవాడు. 8వ వచనం సిస్టర్, 8వ వచనం. చాలు. సో ఇక్కడ బాబేల్, టవర్ ఆఫ్ బాబేల్ అంటారు. ఆ పట్టణం మానివేశారు. ఎందుకు? అది రాంగ్ ప్రణాళికలు. నోవాహు ఎప్పుడైతే ఓడల నుండి రక్షించబడుతూ వచ్చాడో అయితే వారంతా కూడా దేవునికి దృష్టికి అనుకూలం కాని ప్రణాళికలు రచించడం బట్టి ఆ టవర్ ఆఫ్ బాబేల్ అనేది కట్టడానికి కూరుకున్నప్పుడు దేవుడు దాన్ని నిర్మూలన చేసింది. సో దేవునికి వ్యతిరేకంగా రూపింపడే ఏ ఆయుధం బద్దలేదండి. ఆయనకి వ్యతిరేకంగా నువ్వు రచించే ఏ ప్రణాళిక రూపింపబడదు. సో నాకు తెలిసి ఎబ్రోన్ గురించి కూడా ఆ సందర్భం పెద్దగా మాట్లాడకూడదు. సో పరిస్థితులన్నింటిలో కూడా ఏదైతే శత్రువు ప్రణాళికలన్నీ రచిస్తూ వచ్చాడో వాటన్నిటిని దేవుడు నిర్మూలన చేస్తూ వచ్చాడు. ఈ దినాల్లో మనకి ఎబ్రోన్లో నెమ్మది కలుగుతూ వచ్చింది. సో కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఏ ప్రణాళిక రచించినప్పటికీ కూడా అది నిర్మూలన చేయబడుతుంది. ఏడవ దావీదు రెండవ దుష్కార్యం ఏం చేస్తూ వచ్చాడు? మొట్టమొదటిగా ఆయన చేసిన
చెడు పని ఏంటంటే యుద్ధంలో ఉండవలసిన వ్యక్తి ఎరుసలేములో ఉంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఊరియా భార్య అయినటువంటి బెత్షెబాను తనకు భారీగా చేసుకుంటూ వచ్చాడు. ఆ ప్రణాళికను బట్టి ఆయన యెహోవాకి దుష్కారం జరిగిస్తూ వచ్చాడు. సో అందుకనే మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన దుష్కారం జరిగిస్తూ వచ్చాడు. సో మూడో తలం చూద్దాం రండి. సో రెండవ సమూయేలు 12వ అధ్యాయం, 5వ వచనం. చదవండి ఇక్కడ. సో ఆయన తెలుసు తనే పాపం చేశాడని, తనే తప్పిదం చేశాడు. ఇక నాతాను ప్రవక్త ద్వారా, నాతాను అనగా గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండి, దేవుని. అలా మళ్ళీ చాలా మందికి ఈ పేర్లు ఉండవు, ఇలాంటి జేమ్స్ ఇలా పేర్లు ఉంటాయి. సో నాతాను మంచి పేరు అండి, పెట్టుకోవచ్చు. సో గిఫ్ట్ ఆఫ్ గాడ్, సో దేవుని గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇక్కడ నాతాను ప్రవక్త వచ్చి దావీదుని హెచ్చరిస్తూ వస్తున్నాడు. పదేసారి చదవండి సిస్టర్. చాలండి. ఇక్కడ నాతాను సో ఇక్కడ దేవుని ద్వారా పంపబడి సో దావీదు దగ్గరకు వచ్చినప్పుడు సో దావీదు అంటాడు అనమాట, రాంగ్ ప్రాపసీ చేస్తుంటాడు. సో మూడవ అనుభవం ఏంటంటే రాంగ్ ప్రాపసీ. నిజముగా ఇక్కడ చూసినట్టయితే దావీదు ఈ మాట ఆ మనుషుల మీద బహుగా కోపించుకొని యెహోవా జీవముతోడు నిత్యముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు కావాలని ప్రాపసీ చేస్తున్నాడు. మరణం పొందవలసిన వాడు ఎవరు? పాపను బట్టి, రాంగ్ ప్లేస్ లో ఉన్నట్టు బట్టి, రాంగ్ ప్రణాళికను బట్టి దావీదే మరణం చెందవలసిన వాడు. అలాంటి వ్యక్తి తెలిసిన మీద ఏమంటూ వస్తున్నాడు కదా, నిత్యముగా ఈ కార్యం చేసిన వాడు మరణ పాత్రుడు అంటాడు. అంటే ఈస్ డూయింగ్ ద రాంగ్ ప్రాపసీ. సో మనకి బైబిల్లో చాలా మంది రాంగ్ ప్రాపసీ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మొట్టమొదటిగా చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం. చాలా మంది రాంగ్ ప్రాపసీ ఇక్కడ ఇద్దరు చూస్తాం, ఇర్మియా, హనన్యా అనే ప్రవక్తలు. హనన్యా అనేటువంటి తప్పుడు ప్రవక్త ఇశ్రాయేల్ ప్రజల్ని మోసపుస్తూ వచ్చాడు. ఎందుకంటే వారు నెబుకద్నెజరు చెరకు కొనిపోబడినప్పుడు మీకు క్షేమం కలుగుతుందని వారిని రాంగ్ ప్రాపసీకి తీసుకొస్తాడు అనమాట. ఆ భాగం అంతా చూస్తే చూడండి, 20-15 చదవండి. నెక్స్ట్ రోజుల్లో కూడా చనిపోతారు అతను, చూడనా. సో కాబట్టి ఇక్కడ చూసినట్లయితే రాంగ్ ప్రాపసీ అండి. హనన్య దేవుని చిత్తంకు వ్యతిరేకంగా ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చేస్తున్నారు? వాగ్దానం చేస్తున్నాడు క్షేమం అని. వారు నెబుకద్నెజరు చెరకు కొనిపోబడినప్పుడు ఇక్కడ చూసినట్లయితే వారు హనన్య ఆ యొక్క ప్రవక్తను బట్టి ఇర్మియా ఏం చేస్తున్నాడు అంటే హెచ్చరిస్తున్నాడు. సో నువ్వు చేసినటువంటి ప్రాపసీ రాంగ్ ప్రాపసీ అని, దాన్ని బట్టి ఏం చేస్తున్నాడు, నీవు మరణ పాత్ర అవుతూ ఉంటాడు. చివరి నెక్స్ట్ వచ్చి చూసినట్టు ఆయన హనన్య లోకం విడిచి సంవత్సర కాలంలోనే లోకం విడిచి వెళ్ళేవాడు. సో ఈయన నీకు నాకు కూడా అనేక రీతిగా ఈ రాంగ్ ప్రాపసీ చెప్పే వాళ్ళు ఉంటారు. దావీదు రాంగ్ ప్రాపసీ చెప్తున్న ప్రవక్తకి ఆయన రాంగ్ ప్రాపసీ చెప్తున్నాడు. ఏమని? నిత్యముగా ఈ కార్యం చేసిన వాడు మరణ పాత్రుడని. సో కాబట్టి యాక్చువల్ గా చూసినట్లయితే ఆ కార్యం చేసింది దావీదే, అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? రాంగ్ ప్రాపసీ చేస్తున్నాడు. అందుకే అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 6వ మాట చూస్తాం. యాక్ట్స్ చాప్టర్ అపోస్తలుల కార్యం 13:6. అపోస్తలుల కార్యములు 13. చాలండి. ఇక్కడ అబద్ధ ప్రవర్తన మనం చూస్తాం కొత్త నిబంధనలో. ఆయన పేరేంటి? బరీయేసు. సో ఇతను కూడా ఏం చేస్తున్నాడు? ఇక్కడ దాడి చేసేటువంటి ఒక అబద్ధ ప్రవర్తన. ఈ దినాల్లో అనేక మంది అబద్ధ ప్రవర్తనలు ఉంటున్నారు. సో వారి విషయమే కూడా నీవు నేను జాగ్రత్త కలిగి ఉండవలసిన వారు. సో దావీదు చేసినటువంటి మూడవ తప్పిదం ఏంటంటే ఈస్ డూయింగ్ రాంగ్ ప్రాపసీ. మొదటగా ఈ స్టూడ్ ఇన్ ద రాంగ్ ప్లేస్. రెండవదిగా ఈ రాంగ్ ప్లాన్స్. సో చెడు ప్రణాళికలు రచిస్తూ వచ్చాడు.
మూడోది చూసినట్టయితే రాంగ్ ప్రాఫెసీ చేస్తూ వచ్చాడు. నాతాను అనే ప్రవక్త ద్వారా హెచ్చరించినప్పటికీ కూడా నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మన పాత్రకుడని రాంగ్ ప్రాఫెసీ చేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి ఆయన ఎంతగానో నష్టం పొందుతూ వచ్చాడు. ద్వితీయోపదేశ కాండం డ్యూట్రానమీ ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 4వ వచనం మాట చూస్తాం. ద్వితీయోపదేశ కాండం చాలండి. ఇక్కడ సో మోషేకి వ్యతిరేకంగా లేవీలకు సంబంధించి వ్యతిరేకంగా కూడా కొంత రాంగ్ ప్రాఫిట్స్ వస్తారన్నమాట పాలెంలో. ఒకసారి వచ్చినప్పుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. సో కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఏ ప్రాఫెసీ చేసినప్పటికి కూడా అది నిలవనేరుదండి. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా మాట చూస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 కదా తప్పుడు ప్రవక్తల గురించి దేవుడు హెచ్చరిస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. చాలండి. సో అబద్ధ ప్రవక్తల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ కొత్త నిబంధనలు కూడా మనకి హెచ్చరించేది. సో రాంగ్ ప్రాఫెసీ లీడ్స్ టు డెత్ అండి. సో రాంగ్ ప్రాఫెసీ అనేది కూడా మరణములకు పాత్రలుగా చేస్తూ వచ్చాడు. సో ఈయన మరణ పాత్రలు కావాల్సిన దావీదు ఏం చేస్తూ వచ్చాడు? హెచ్చరిక పొందినప్పటికి కూడా నాతాను ద్వారా తను ఏం చేస్తే రాంగ్ ప్రాఫెసీ చేస్తూ వచ్చాడు. సో కాబట్టి ఆయన నష్టం పొందుతూ వచ్చాడు. అందుకనే ఇది 3వ అనుభవం అన్నమాట. సో 4వ అనుభవం చూడండి. అదే 2వ సమూయేలు 12వ అధ్యాయం 2వ సమూయేలు 12వ అధ్యాయం 9వ వచనం. నీవు యెహోవా మాటను సో ఇక్కడ నాతాను ప్రవక్త అప్పుడు దావీదుకి హెచ్చరిస్తూ వస్తున్నాడు. సో ఇక్కడ ఏమైందంటే కంప్లీట్ గా ఆ వ్యక్తికి నీవే అని దేవుడు నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరిస్తూ వస్తున్నాడు. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాడు? చెడు నడకతను బట్టి రాంగ్ పాత్ను బట్టి దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు. సో అందుకని ఇక్కడ చూసినట్టయితే నాతాను ఆయన రిస్టోర్ చేస్తూ వచ్చాడు దావీదుని. ఏ రీతిగా రిస్టోర్ చేస్తూ వచ్చాడంటే మీరు చూసినట్టయితే దావీదుకి ఇంకొక పేరు కూడా ఇస్తూ వచ్చాడు. సో ఈ యాక్చువల్లీ రిమూవ్ అంటే ఆ వ్యక్తిని నీవే గద్దించడం. ఒక కింగ్ రాలేనప్పటికి కూడా ఆ వ్యక్తిని రిబ్యూక్ చేస్తూ వచ్చాడు, అంటే గద్దిస్తూ వచ్చాడు. మనకి ఈ లోకంలో ఒక వ్యక్తి ఉన్నాడు, సపోజ్ మన పై అధికారి ఉంటే మనం ఆయన గద్దించే వారే ఉంటామా? లేకపోతే మనకు ఉన్నటువంటి పైన విచారణకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళని గద్దించే వారంగా ఉండం. అయితే తప్పు చేసినప్పుడు గద్దించే వారు ఉంటారు. ఇక్కడ నాతాను ప్రవక్త కూడా దావీదు రాజు అయినప్పుడు కూడా ఇశ్రాయేలు రాజు ఆ వ్యక్తివి నీవే అని గద్దిస్తూ వచ్చాడు. సో మొట్టమొదటి నాతాను చేసిన పని ఏంటంటే గద్దిస్తూ వచ్చాడు, రీబూక్ చేస్తూ వచ్చాడు. రెండోది ఏం చేస్తాడంటే ఆయనకి మారు పేరు పెడుతూ వచ్చాడు, రీనేమ్ చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన సమకూర్పులో తీసుకొస్తూ వచ్చాడు. ఉదయకాల ఆరాధనలు కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు కదండి. బెస్తవా విషయంలో తప్ప దావీదు ఏ విషయంలో కూడా దేవునికి దూరస్తుడిగా ఉండలేదు, పాపం చేయలేదు. సో కాబట్టి ఆ రీబూక్ చేస్తూ వచ్చాడు, రీనేమ్ చేస్తూ వచ్చాడు, వేరే పేరు పెడుతూ వచ్చాడు నాతాను. అంత మాత్రమే కాదు, ఆయన రీబిల్డ్ చేస్తూ వచ్చాడు. రీబిల్డ్ అంటే సమకూర్పులోనికి తీసుకువచ్చేవచ్చు. గద్దించి ప్రవక్త ఆయన శపించలేదు కానీ ఆయన మాటలోకి రావడానికి దావీదు ఏం చేస్తూ వచ్చాడు? ఆయనకి మారు పేరు పెంచి బైబిల్లో మనం చూడడం అంత టైం లేదు కాబట్టి ఏం చేస్తూ వచ్చాడు? ఆయన సమకూర్పులోనికి తీసుకొస్తూ వచ్చాడు. ఎవరైతే రాంగ్ పాత్ర ఉన్నటువంటి దావీదుని, చెడు మార్గంలో ఉన్నటువంటి దావీదుని ఏదో సమకూర్పులోనికి తీసుకొస్తూ వచ్చాడు. అందుకనే మనం చూసినట్టు మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో కూడా మాట చూస్తాం. చాలండి. మనకి ఇక్కడ 2 మార్గముల గురించి జ్ఞాపకం చేయబడుతుంది. సండే స్కూల్లో కూడా మేము కూడా చిన్నప్పుడు సండే స్కూల్లో ఉన్నప్పుడు ఈ పోస్టర్స్ బాగా కనపడుతూ ఉండేవి. ఇరుకు మార్గం, విశాల మార్గం అని. సో ఇరుకు మార్గము చాలా కఠినమైనది. ఈ లోకంలో దాన్ని అభ్యాసం చేసుకుంటాం. క్రమం
ఈ లోక ఆశలు, ఈ లోక తలంపులు, కోరికలు వాటన్నిటిని విసర్జించి దేవుడి కొరకు క్రైమతో జీవించడం, అది ఇరుకు మార్గంలో ప్రవేశించడం. ఇరుకు మార్గంలో ఎంట్రీ ఇంపార్టెంట్. ఎంట్రీ అయిన తర్వాత ఆ యొక్క నిత్యాకాశం, పరిశుద్ధ పట్టణం, మనకి పగడ గంటలు వివరిస్తూ వస్తాడు. కెరూబులు, తర్వాత వచ్చే పరిశుద్ధుని పొగబడుతున్న దేవుడు. అలాంటి ఇస్రాయేలుతో మనం సహవాసంలోకి వస్తాం. అయితే ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించడం చాలా కష్టమైనది అన్నమాట. అందుకని మనకి విశాల మార్గం ఎంతో విశాలమైనది. ఈ లోకం అనేకమైనటువంటి చూపిస్తూ వస్తుంది. లోక ఆశలు, తర్వాత అనేకమైనటువంటి భిన్నమైనటువంటి అవన్నీ కూడా చూపిస్తూ ఉంటాయి. అది విశాల మార్గం. సో కాబట్టి ఇరుకు మార్గం, విశాల మార్గం గురించి ఇక్కడ మత్తయి సువార్త ద్వారా మనకి జ్ఞాపకం దేవుడు. సో ఇక్కడ ఏం చేస్తూ వచ్చాడు దావీదు? రాంగ్ పాత్ ని చూసుకుంటూ వచ్చాడు. రాంగ్ పాత్ ఏంటంటే విశాల మార్గం, రైట్ పాత్ ఏంటంటే ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో శ్రమలు, నిందలు, అవమానాలు, క్రయము ఇవన్నీ ఉంటాయి, కానీ మనం గమ్యానికి చేర్చేదిగా ఉంటుంది. సో కాబట్టి బలను సమీపిస్తున్న నీవు నేను మనం ఏ మార్గంలో వెళ్తున్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇక్కడ మొట్టమొదటిగా దావీదు రాంగ్ స్థలం, ఉండవలసిన స్థలంలో ఉండలేదు, యుద్ధ భూమిలో. తర్వాత రాంగ్ ప్రణాళికలు రచిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, రాంగ్ ప్రాపసీ చేస్తూ వచ్చాడు. నాలుగోది చూసినట్లయితే రాంగ్ పాత్, తను నడవలసిన మార్గం కాకుండా వేరే మార్గంలో నడుటను బట్టి నాకాంతరణ గద్దించి ఏం చేస్తూ వచ్చాడు? సమకూర్పులోనికి తీసుకురాబడుతూ వస్తామన్నమాట. అది నాలుగవ తలంపు మనం చూస్తాం. చివరి తలంపు రండి, అదే 2వ సమూయేలు 12వ అధ్యాయం 17వ వచనం. సో దావీదు ఇక్కడ ఏం చేస్తూ ఉంటాడు? చివరిగా మనకి చూసినట్టు రాంగ్ పొజిషన్ లో ఉంటూ వచ్చాడు. నేల మీద పడి. రాజు ఎక్కడ ఉండాలంటే రాజు సింహాసనం. మనకి ఇప్పుడంటే ఇప్పుడు కూడా ఈ మధ్య అనేక స్థలాలు చూపిస్తున్నారు. ఈ మధ్య నేను నిన్న మొన్న ఒక న్యూస్ చూశాను. బెంగాల్లో ఒక ఎంపీఓ ఎమ్మెల్యే, ఇది ఆయన అండర్ గ్రౌండ్ లో బంగారం మంచాలు అన్ని బంగారంతో చేసినటువంటి ఫర్నిచర్ ఉందంట. ఆ వ్యక్తి ఎవరు నాకు తెలియదు. సో కాబట్టి మనకి లోకంలో ఐశ్వర్యవంతులు ఏం చేస్తూ ఉంటారు? ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ఇల్లు చూసినట్టయితే ఎంత రమ్యంగా ఉంటుంది. సో కాబట్టి కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, చీఫ్ మినిస్టర్లు కూడా చాలా హుందాగా ఉంటారు. యాక్చువల్ గా సందర్భం వచ్చింది కాదు, బెంగాల్ సీఎం కూడా ఇల్లు చూపించారు. ఆ ఇల్లు చాలా నార్మల్ గా ఉంటూ వచ్చింది. ఆ దాదాపు 17-15 ఏళ్ళు సీఎం గా చేసింది. కేరళ ఇప్పుడు ప్రజెంట్ అంటే మాజీ సీఎం విజయన్ కూడా చాలా నార్మల్ ఇంట్లో ఉంటాడు. అయితే మనకి చాలా హై అంతస్తులు, అంటే హై పొజిషన్ లో ఉన్న వారి ఇల్లు చూసినట్లయితే వాళ్ళ బెడ్రూమ్స్, వాళ్ళ ఫర్నిచర్ ఇవన్నీ చూసినట్లయితే చాలా రమ్యంగా ఉంటాయి. అయితే రాజు అయినటువంటి దావీదు అంత రమ్యమైన అంతఃపురంలో ఏం చేస్తూ వచ్చినాడు? తనుండవలసిన సింహాసనం వదిలిపెట్టి నేల మీద పడి ఏం చేస్తున్న ఉపవాసం ఉండి ఏడుస్తున్నాడు అనమాట. అందుకే నేను చివరిగా చూసినట్లయితే ఈ స్టూడ్ ఇన్ ద రాంగ్ పొజిషన్. సో ఆయన ఉండవలసిన స్థలంలో ఉండకుండా రాంగ్ పొజిషన్ లో ఉంటుంది. నేల మీద పడి ఏం చేస్తున్నాడు? శాస్త్రం చదవండి ఒక మాట. నేల మీద పడి బిడ్డ కొరకు దేవుని బతిమాలుతున్నాడు. సమ్మతింపకుండా ఉంటాడు. సో కాబట్టి అన్నటువంటి సింహాసనం వదిలి నేల మీద పడి ఉంటాడు అనమాట. సో కాబట్టి ఈ 5 ఉండవలసిన స్థలాల్లో ఉండకుండా, ఇన్వెస్ట్ చేయకుండా ఉండటం బట్టి ఏం చేస్తూ వచ్చాడు? దావీదు ఎంతగానో నష్టం పొందుతూ వచ్చాడు. అయితే నాతాను ప్రవక్త ద్వారా తిరిగి సమకూర్పులోకి రాబడుతూ వచ్చాడండి. సో అదే మనం చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 9-10 వచనాలు చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక వ్యక్తి సమకూర్పులోకి వస్తాడు. చూడండి, ఆదికాండం చాలండి. ఇక్కడ ఆదాము ఉండవలసిన స్థలం ఏంటండి? ప్రతిదినం ఉదయం సాయంకాలం దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుకుంటూ వచ్చేవారు. సో అలాంటి ఆదాము ఏం చేస్తూ వచ్చాడు? అవ్వ మాటను బట్టి, ఆ తినకూడని పండును తింటున్న బట్టి ఏం చేస్తూ వచ్చాడు?
అవ్వ వెనకాల దాక్కుంటూ వచ్చాడు. ఆ అంజూరపు ఆకులు చుట్టుకొని ఏం చేస్తూ వచ్చాడు, ఆయన ఉండవలసిన స్థలం కాకుండా వేరే స్థలంలో ఉంటూ వచ్చాడు. సో దాన్ని బట్టి ఎంతో నష్టం. ఏదైనా తోట నుండి వెలివేయబడుతూ వచ్చాడు. అవ్వ ప్రసవ వేదనలు అనుభవిస్తూ వచ్చింది. తర్వాత ఇదిగా అవ్వ పాపమును బట్టి మనంతా కూడా పాపములోని ఈ జనరేషన్ అంతా రాబడుతూ వచ్చింది. ఎందుకు తండవలసిన స్థలంలో ఉండకుండా రాంగ్ స్థలంలో ఉండటం బట్టి ఎంతో నష్టం పొందేవాడు. సో అందుకే లూకాసు వార్త 15 అధ్యాయం 16 వచనంలో కూడా ఇక్కడ ఆల్రెడీ మన జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. ఆ తప్పిపోయిన కుమారుడు ఆ పందులు తినే పొట్టు దగ్గర స్థలంలో ఉంటుంది. యాక్చువల్ గా ఆయన ఉండవలసిన స్థలం ఏంటంటే తండ్రి ఇంట్లో తండ్రి తర్వాత రెండవ స్థానంలో ఉండవలసిన వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడు, పశువులు తినే పొట్టు కాడ ఉంటూ వచ్చాడు. ఇంకో వ్యక్తి కూడా మనం చూసినట్టయితే సో ఆదాం ఏం చేస్తూ ప్రాడికల్స్ అన్ను ఉండవలసిన పరిస్థితి అక్కడ తండ్రి ఇంట్లో ఉండవలసిన వ్యక్తి ఆ పందులు తినే పొట్టు దగ్గర ఉంటూ వచ్చాడు. ఎందుకు తను రాంగ్ మార్గాలు ఎంచుకోవటం బట్టి, దుర్వ్యాపారం ఎంచుకోవటం బట్టి తను తండ్రి ఇంటిని విడిచి ఆ పందులు తినే పొట్టు దగ్గర ఆ యొక్క నివాసం చేయవలసిన పరిస్థితిలోకి రాబడుతూ వచ్చాడు. సో దావీదు కూడా రాంగ్ పొజిషన్ లో ఉంటూ వచ్చాడు అనమాట. అతను ఎక్కడ ఉండవలసిన వాడు, సింహాసనం మీద ఉండవలసిన దావీదు కింద పొరలి ఏం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. తన బిడ్డ విషయమై ఏడ్చేవాడుగా ఉంటున్నాడు. సో కాబట్టి ఈ యొక్క 5 అనుభవాలను బట్టి దావీదు దేవునికి ఆయస్కరంగా జీవిస్తూ వచ్చాడు. సో నీవు నేను కూడా బలం సమీపిస్తున్నా, నీవు నేను. కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకొని అలాగే చేసి ఆరోగ్యం. సో మనం కూడా రాంగ్ ప్రణాళికలు ఏం ప్రశ్నిస్తూ వచ్చాం, రాంగ్ స్థలాల్లో ఏ స్థలాల్లో ఉంటూ వచ్చాం. సో తర్వాత పోతే రాంగ్ పాత్ అంటే చెడు నడకలో ఏ విధంగా నడుస్తూ వచ్చామో, తర్వాత పోతే ఉండవలసిన స్థలంలో కాకుండా ఏ స్థలంలో ఉంటూ వచ్చామో నీకు నాకు జ్ఞాపకం చేయబడుతుంది. అయితే ఇదన్నిటిలో కూడా నాతాను దూరత ద్వారా దావీదు సమకూర్పులోనికి రాబడుతూ వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ బలను సమీపించడం ద్వారా సో నీవు నేను కూడా సమకూర్పులోనికి రాబడుతాం. సో కాబట్టి చివరికి మాట చదువుకుంటాం. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, మొదటి యోహాను 1వ అధ్యాయం 7-9 వచనాలు. అవును చాలా సిస్టర్. సో ఇక్కడ చూసినట్లయితే 9వ వచనం ప్రాముఖ్యంగా దావీదు యొక్క సమస్త దుర్నీతి నుండి, అతను చేసిన పాపములన్నిటి నుండి నాతాను ప్రవక్త ద్వారా దేవుడు సమకూర్పులోనే తీసుకొస్తూ వచ్చాడు. సో నీవు నేను కూడా బలం సమీపిస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో మన పాపములన్నిటిని ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడు, నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మనల్ని ఏం చేస్తాడు, పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని తప్పించేవాడుగా ఉంటాడు. సో నీ నా అనుభవం ఆ రీతిగా ఉండాలని బలను సమీపిస్తున్నప్పుడు నీవు నేను మన పాపముల విషయమై ఒప్పింపబడి ఈ వారం అంతా ఈ గడిచిన 4 మాసాలు ఏ రీతిగా చెడిపోతూ వచ్చాం, ఏ రీతిగా రాంగ్ నడకలు అంటే నడుస్తూ వచ్చాము, రాంగ్ ప్రణాళికలు చేస్తూ వచ్చాము, రాంగ్ ప్లేస్ లో ఉంటూ వచ్చాము, వాటన్నిటి విషయమై ఒప్పింపబడి ప్రభువులను సమీపించినప్పుడు ఆయన నమ్మదగిన వాడు కనుక, నీతిమంతుడు కనుక మనం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం తప్పించి దావీదుని ఏ రీతిగా సమకూర్పులోనికి తీసుకొస్తూ వచ్చాం. ఉదయ కాలం చూస్తూ వచ్చాం, ఆయన పాతాళము నుండి తప్పింపబడి ఆయన ఏం చేస్తూ వచ్చాడు, మరణము నుండి ఆయన తప్పిస్తూ వచ్చాడు. సో కాబట్టి నిన్ను నన్ను కూడా ఆ పరిస్థితులన్నింటిలో సహాయం చేసి ఆయన సమకూర్పులోనికి తీసుకురావాలని ఆశిస్తున్నాడు. ఆ రీతిగా మనం ఏ రీతిగా దేవుని దృష్టికి ఆయస్కరంగా జీవిస్తూ వచ్చాం, దేవుని దృష్టికి ఆయస్కరంగా జీవిస్తూ వచ్చాం, వాటన్ని విషయమై ఒప్పింపబడి బలాన్ని సమీపించే వారి నుండి ఆ ఆత్మీయమైనటువంటి మేలు కలుపు పొందిన వారమై మన సాక్షి నిర్దోషమైనదిగా ఎంచుకొని మనం పరీక్షించుకొని ప్రభువులలో చేయలేనట్లు దేవుడు మనకు సహాయం చేయనుగా.